सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्वितं कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या నువ్వేంట్రా ఇంత పొద్దునే లేచావు? హంస చెన్నై నుంచి వచ్చిందేమని అనుకున్నా. అదే వాళ్ళ నాన్న కూడా కంగారు పడుతున్నారు. తిని కూర్చుని కంగారు పడే బదులు తన కూతురు కోసం చెన్నైకి ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. కొడుకు కోడలు అమెరికా వెళ్తే ఇంకెవరికి చేస్తారు ఫోను? అది నిజమే. మరి తన ఆఫీస్ కూడా రాలేదంటమ్మా. నువ్వు ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ ఏం కాదు, ఊరికేదో కనుక్కున్నాను అంతే. హంస నీకు గుర్తుకొస్తుంది కదా? సర్లే, ముగ్గులేసుకో. మీ ఇద్దరూ ఒకటవ్వాలని ఈ ముగ్గులను. నేను 12 ఏళ్లుగా ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నడుపుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెళ్లి కాని ఆడపిల్లలే. అందుకే కుమారిగానే మిగిలిపోయారు. సింహాద్రి, హాస్టల్ అడ్రస్ కి ప్రేమ రేఖలు రాకూడదు. మీ రూములకి అబ్బాయిలు రాకూడదు. మీరెవ్వరూ హాస్టల్ కి లేట్ గా రాకూడదు. ఎవరు సుఖంగా ఉండకూడదు, ఎవరు ఆనందంగా బతకూడదు. చెత్తం. హాస్టల్ రూమ్ కి ఎవరొచ్చినా సాయంత్రం 4 నుండి 6 లోపే. ఆ తర్వాత ఒక్క మొగ పురుగు కూడా గేట్ లోకి రాకూడదు. అదే మరి, మగాళ్ళంతా పురుగులు అని లక్ష్మణ గీత గీసుకోబట్టే కుమారిగానే ఉండిపోయారు. నోరేనా ఇంకేమన్నా మూసుకోమంటారా? బంధువులు స్నేహితులు అంతా ఆదివారాలే రావాలి. నా కోసం ఎవరు రారండి. అవునా? అయితే నువ్వు కూడా కుమారిగానే ఉండిపోతా. పదవే, రూమ్కి వెళ్దాం. అగ్ని అగ్ని అగ్ని! ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా. ఒక్క క్రిమినల్ కూడా కేర్ చేయట్లేదు. సార్, ఆవేశపడకుండా కాసేపు కూర్చోండి సార్, అసలే బీపీ. అగ్నితో ఆడుకోవడం అంటే నిప్పుతో చెలగాటం అని వాళ్ళకి తెలిసేటట్టు చేస్తాను. సార్, నాదో డౌట్. ఇంత అద్భుతమైన టాలెంట్ పెట్టుకుని ఏ సినిమా హీరోగానో ట్రై చేయాలి కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చారేంటి సార్? హీరో అవదామని ట్రై చేశాను. రామానాయుడు గారిని కలుద్దామని స్టూడియోకి వెళ్ళాను. ఆయన లేరు, ముంబై వెళ్ళారంట. అక్కడ వాళ్ళ అబ్బాయి సురేష్ బాబుని కలిశాను. నవ్వుతో సెకండ్ ఇచ్చి గెట్అవుట్ అన్నారు. అంతే, ఏం చేయాలో అర్థం కాక ఇలా ఎస్ఐ. హలో, ఓకే, థ్యాంక్ యూ, గుడ్. ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ సెల్ నెంబర్ కనిపెట్టారంట, కానీ ఆ సెల్కి వెళ్ళే కాల్స్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావట్లేదట. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సిద్ధం కండి, ఈ ఇన్స్పెక్టర్ అగ్నిని చూచి ఇన్స్పైర్ కండి. దేశం కోసం ధన మాన ప్రాణాలను తృప్రాయంగా అర్పించడానికి సిద్ధం కండి. కమాన్! ఆ సెల్ ఫోన్ జూబ్లీల్స్ ఏరియాలోనే ఎక్కడో ఉందంట. కమాన్, బయలుదేరండి. ఇంతమంది ఎందుకు సార్, మీరు ఒక్కరే వెళ్ళండి. ఏమయ్యా, ఒక్కనే పోవాలనా? ఏం సత్యనారాయణ మినిస్టర్ అంటే ఎటకాలంగా ఉందానా? అసలే ఇట్లిస్టున్నా. నేను పోతే తుప్పుకునే బయలు చేస్తే ఏం మాట్లాడుతున్నావా? నీకు బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు. ఏ వేస్ట్. ఇప్పుడే కదా దేశం కోసం రక్తమాన ప్రాణం ఇస్తా ఉన్నారు అన్నారు. ఏదో ఎమోషనల్లో మనసులో ఉన్న మాట బయటికి అనేసారు. అందుకే అన్నారు, మనసుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. అయినా వాళ్ళ దగ్గర బాబులు తుపాకులు ఉన్నాయి, మన దగ్గర బాబులు లేవు కదా, ఉన్న తుపాకీలు పేలవు. ఏమండి డాక్టర్ గారు? డాక్టర్ గారు, మా వాడు ఆపరేషను ఫెయిల్. అమ్మాయ, ఫెయిల్ అయిందట్లేవే? ఫెయిలా అంటే మా పుల్లాయి? మీ పొలాయికి ఏం కాలేదయ్యా, నా సెల్లు పోయింది. సెల్లు పోయిందా? మా అయ్యా, ఈ డాక్టర్ పెట్టెలో వస్తువులు దాచిపెట్టుకున్నట్టు నా పొట్ట ఒక దాంట్లో వస్తువులు దాచిపెట్టాడు మా అయ్యా. ఏమయ్యా డాక్టర్, అది పొట్టనుకున్నావా ఏదైనా పెట్టనుకున్నావా? నీ ఇష్ట ప్రకారం అందులో వస్తువులు పెట్టడానికి అదిగో సమయానికి ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు మరే ఏం పర్వాలేదు డాక్టర్ గారు, వీడి దగ్గర మీ సెల్ ఫోన్ దొరికింది. కానీ వీడి సెల్ ఫోన్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. ఇదిగోండి వాడి సెల్లు. ఇది మీ దగ్గరికి ఎలా? అది వాడి పొట్టలో ఉంది. అందుకే సార్
మా పుల్లయ్య గారి పట్లో నుంచి మిస్డ్ కాల్ సౌండ్స్, ఎంగేజ్ సౌండ్స్, రకరకాల వింత సౌండ్స్ వచ్చాయి. ఈ డాక్టర్ చేసిన పని వల్ల ఎంత ఘోరం జరిగిందో తెలుసా అండి? నాకు 2 సార్లు ఆపరేషన్ అయింది. నేను 2 సార్లు బిల్లు కట్టాను. పైగా ఒక నిండు ప్రాణం పోయి ఉండేది. అయ్యా, ఒక్క ప్రాణం ఏమిటి, బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ ఫెయిల్ అయ్యి కొన్ని 100,000 ప్రాణాలు దక్కాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాడు. కాబట్టి ఇందిరమ్మ పథకం కింద 10 లక్షల రివార్డు కూడా ప్రకటించామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓ థ్యాంక్ యూ, మైండ్ బ్లోయింగ్. క్యాష్ ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు కాదు ఇస్తుంది, పుల్లేకి ఇస్తున్నాం. మీ లైసెన్స్ టోటల్ గా క్యాన్సిల్ చేస్తాయి. ఆ విధంగా ముందు పోతున్నామని చెప్పేసి తెలుస్తున్నాను. వెళ్ళాల్సింది ముందుకు నువ్వు కాదు, వెనక్కి. అరే వెళ్ళిపోతున్నారేంటి? క్యాష్ విషయం ఎవరితో మాట్లాడాలి? సెల్లో మాట్లాడుకో, లేకపోతే నేను పోలీస్ స్టేషన్ సెల్లో ఎందుకండి అంత స్ట్రెయిన్ కావద్దు. సిస్టర్ కమాన్. బయలుదేరాడు. మా అయ్యా హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకుంటే 10 లక్షలు ఇస్తారని మా ఊర్లో అందరికి చెప్పారు. మా నాయనే, నీ కడుపులో సెల్లు కాదు రా, కంప్యూటర్. ఏంటి బైక్ ఎప్పుడు ఆఫ్ కిక్కే స్టార్ట్ చేసాడు? బైక్ ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం బైక్ కాదు, మన సంజయ్కి. హంస కోసం వెతికి వెతికి వీక్ అయిపోయాడు. కొంపదీసి ఇది అదేనంటావా? ప్రేమేనేమో కావచ్చు. కీస్ ఆన్ చేయాలమ్మా. అసలు ఇయ్యాలమ్మా పొంగి పొర్లిపోయే పేవకత్త వచ్చేసావు. రైట్రో ఏదో గాని సొంగ గాడి పోవాలి. అదొక ప్రేమాలయ. రాయుడు గారి కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటున్నారు. ఆ పక్క ఇంట్లో రాయుడు స్నేహితుడు భూపతి ఉంటున్నాడు. వాళ్ళకు ఒక నల్ల కుక్క. ఈ మంచి సినిమాలు అన్నిట్లోనూ తెల్ల కుక్కలాగా ఉంటుంది, అందుకని అరే ఇంటిగా ఉంటుందని నల్ల కుక్కను పెట్టావు. అది ఎవరొచ్చినా ప్రేమగా పౌ పౌ అని అరుస్తుంది. ప్రేమగా నాకుద్ది కూడా. ఇది రాయరా? రాయకపోయినా నాకుద్ది. అప్పుడు రాయుడు గారికి పని మనిషి పేపర్ తీసుకొచ్చి ఇచ్చుద్ది. అది కూడా ప్రేమగానే. ప్రేమ లేకపోతే ఒప్పుకోదు. అసలు ప్రేమ అనే పదమే పెద్ద టైం వేస్ట్. ఇంకేదైనా జనానికి పనికొచ్చే సబ్జెక్ట్తో రండి. సారీ, మీరేగా మంచి ప్రేమ కథ రాస్తున్నామన్నారు. దీని నిండా ప్రేమగా గాలిపోయింది. అవును, అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. ఈ స్క్రిప్ట్ మాకొద్దు, వెళ్ళండి. మీరు ఎప్పుడెలా ఉంటారు, ఏం అంటారు తెలియని సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ లాంటి వారన్నమాట. అర్థమైంది. అలాంటి కథే రాసుకొస్తాను సీరియస్. దాంట్లో కూడా పని మడిసి ఉండాల. నువ్వు నీ అభిప్రాయాలు చాలా మారిపోయాయే. ప్రేమ ఇది అవైలబిలిటీ, ఆపర్చునిటీని బట్టి వాడే పదం. నా కన్న తండ్రికి, తోడు పుట్టిన వాడికి నా మీద లేని ప్రేమ, ఎక్కడో పరా ఇంట్లో పుట్టి 25 ఏళ్ళు పెరిగొచ్చిన వాడికి ఎందుకుండాలి? సంజయ్ ఇస్ రైట్. ప్రేమంటేనే పెద్ద ట్రాష్. ప్రేమంటే పెద్ద ట్రాష్, దాన్ని బ్యాన్ చేయాలి అనేవాడివి. ఇప్పుడు నువ్వే హంసతో డీప్గా ప్రేమలో పడినట్టున్నావు. తను కనిపించకపోతే ఏదోలా ఉంది. యూర్ రైట్, ఐఎమ్ మిస్సింగ్ హర్. ఏ సెన్స్ ఉన్నమ్మాయి నిన్ను మిస్ చేసుకోదు. ఎప్పటికైనా తను నీ దగ్గరికి రావాల్సిందే. అంతేనంటావా? అంతే. Now stop worrying and stop being a Devdas. దేవదాసా?